2,000 మంది రజాకారులను పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, మన దగ్గర బీహార్ లో, యూపీలో అక్కడ పనిలేని వాళ్ళని పట్టుకొచ్చి ఈ నిజాం సర్కార్ వాళ్ళు ఒక రజాకారులు అంటే ఎవరు అంటే, నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. రేపు రజాకార్ సినిమా అనేటువంటిది రిలీజ్ కాబోతుంది. అసలు ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని, విశ్లేషణను చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. గూడూరు నారాయణ రెడ్డి అనే నిర్మాత నిర్మించడం జరిగింది. అసలు ముఖ్యంగా రజాకార్లు అనేటువంటి ఈ పదాలు ఎంతో కాలం నుంచి చాలామంది వింటూ ఉంటారు. అసలు అవి మనకు ఎదురుగా చాలాసార్లు ఆ యొక్క విషయాలు కొంతమంది కొద్దిగా మాట్లాడుతుంటే విన్న వాళ్ళం అందరం కూడా. కానీ ఈ సినిమా ద్వారా చాలామందికి మన యొక్క చరిత్రలో, ముఖ్యంగా తెలంగాణ చరిత్ర అంటే అప్పటి నుంచి మన యొక్క 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గమనిస్తే చరిత్ర అనేది తెలంగాణకు ఒక నిజాం సర్కారు అనేటువంటి ఈ పదాలు ఇప్పటికి కూడా నిన్న మొన్న పాలించినటువంటి 10 ఏళ్ల పాలనలో కూడా మనం నిజాం సర్కారు, నిజాం పాలన, రజాకారులను తలపించే విధంగా ఈ డైలాగులు చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరికొకరు పోటాపోటీగా అనుకోవడం చూసాం. అసలు ముఖ్యంగా ఏంటంటే మనది 566 సంస్థానాలు సపరేట్గా నియంతృత్వ అంటే సొంతగా ఒక డిక్టేటర్షిప్లో మన యొక్క 1947లో 1947లో స్వతంత్రం వచ్చినాక కూడా అవి స్వయం ప్రతిపత్తితోని పాలిస్తున్నటువంటి రాజులు ఉండేవాళ్ళు. అందులో ప్రధానంగా పెద్దగా అంటే ఇప్పుడు మనకు నిజాం పాలన, హైదరాబాద్ పాలన, దాన్నే హైదరాబాద్ నిజాం, ఇదంతా ఒకటే అదంతా. రెండోది మనకు ఇలాంటి 566 సంస్థానాలలో ఏ విధంగానూ చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి మతపరమైన లేకపోతే ఆ యొక్క నియంతృత్వమైనటువంటి పాలనలు సాగినటువంటి టైంలో ముఖ్యంగా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ సమయంలో వారు ఉప ప్రధానిగా అంటే హోంశాఖ కూడా వారు చూస్తుండేవారు. ఆ సమయంలో వారు చాలా శ్రద్ధ తీసుకొని ఇటు నెహ్రూ గారితో మాట్లాడి కూడా ఆ యొక్క కాశ్మీర్ను, ఇటు నిజాం పాలనను, అటువంటి ప్రాంతాలను ఏ విధంగా బయటికి తీసుకురావాలనేటువంటి ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఆ సినిమాలో ఇదంతా కనబడుతుంది. కాబట్టి దీన్ని సరిగ్గా చూడాలి. మీరు చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా యువతకి ఇప్పుడున్న మోడర్నైజ్డ్ స్టడీస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటివి చాలా ముఖ్యమైనటువంటి పేట్రియాటిక్, దేశభక్తికి సంబంధించినవి, ప్రాంతభక్తికి స్బంధించినవి, మన సొంత ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరగట్లేదు. అసలు ఇంతకాలానికి అంటే ఆల్మోస్ట్ 75 ఏళ్ల స్వతంత్ర జీవనంలో మనకు ఈ సినిమాని తీయాలని ఎవరికి రాలేదు. చాలా గొప్ప ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన చాలామంది యువతకు ప్రేరణ కల్పిస్తుందని భావిస్తున్నాం. అయితే ఈ దాన్ని అంటే ముఖ్యంగా ఈ యొక్క నిజాం పాలనను నిర్మూలించడానికి 2,000 మంది రజాకారులను పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, మన దగ్గర బీహార్లో, యూపీలో అక్కడ పనిలేని వాళ్ళని పట్టుకొచ్చి ఈ నిజాం సర్కారు వాళ్ళు ఒక రజాకారులు అంటే ఎవరు అంటే నిలబెట్టి మార్పు తెచ్చే వాళ్ళు అని అర్థం. వాళ్ళు వారి యొక్క ఆ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి నిలబడ్డ చోట, ఉన్న చోట అందరినీ అమానుషంగా దౌర్జన్యానికి గురి చేస్తున్న ఆడవాళ్ళని కూడా చూడకుండా అలాంటి పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరికీ ఒక స్వయం ప్రతిపత్తి కల్పించి సొంతంగా మీరు అటాక్ చేయొచ్చు అనేటువంటి ఒక తీసుకొస్తే కానీ మరలే అదే రజాకారుల మూమెంట్కు అది సెప్టెంబర్ 17, 1948లో మనకు రావడం. అది చాలా మందికి తెలియదు. యాక్చువల్గా లిబరేషన్ డే అదే. ఆ లిబరేషన్ డేను చాలా గొప్పగా మన తెలంగాణ వాళ్ళు, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం వాళ్ళు జరుపుకోవాల్సిన అవసరం ఉండే. అది మొన్నటి వరకు ఎంత దాన్ని ముందు తీసుకొద్దామన్నది కొన్ని కారణాల చేత, రాజకీయ కారణాలు అనుకోండి, లేకపోతే సొంతమైనటువంటి కారణాల వల్ల కొంత లేట్ అయిపోయింది. దాన్ని అందరూ గడుపుకోవాలి. ఆ సెప్టెంబర్ 17ను ఇటు ఆగస్ట్ 15తో జనవరి 26 లాంటి డేగా ఎంతో గొప్పగా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అందరూ యువత గుర్తుంచుకొని, ముఖ్యంగా రజాకార్ సినిమాలో ఉన్న అంశాలు చాలా గొప్పగా ఉన్నాయని చాలామంది చెప్పడం జరిగింది. ఈరోజు వారు చెప్పడం ద్వారా నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి నేను మీ ముందుకు రావడం జరిగింది. చాలా అంశాలు, సన్నివేశాలు, ఆ ఘటనలు, ఆ దుర్ఘటనలు, సంఘటనలు అన్నీ కలిపితే ఆ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా మనకు కొన్ని విషయాలు, ముఖ్యంగా దీనికి ఆ రజాకారుల మూమెంట్లకు ఎదురొడ్డి నిలబడ్డ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. మొట్టమొదటి వాళ్ళు రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, వీళ్ళు వల్లు స్వరాజ్యం అంటే
వీళ్ళంతా ఎప్పుడైతే ఆ యువకులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఎదురొడ్డిరో అదే స్ఫూర్తి మనము దాదాపు స్వల్ప సమయంలో వాళ్ళను వెనకకు ఈపు చూపించి పారిపోయేలా చేసినాము. కాబట్టి అదంతా ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కి చెందడము, తర్వాత దాన్ని ఏ విధంగా అని కొట్లాడి మరీ భారత ప్రభుత్వంతో జవహర్లాల్ నెహ్రూతో కొట్లాడి చేసినటువంటి ఇవన్నీ సన్నివేశాలు రేపు విడుదలవుతున్నటువంటి ఆ యొక్క రజాకార్ అనేటువంటి ఆ యొక్క సినిమాని మనం అందరం చూసి ఆశీర్వదించాలి, ప్లస్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తద్వారా రాబోయే కాలానికి మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఏ విధంగా స్ఫూర్తి చెందాలనేటువంటిది ఆ సినిమాలో ఉంది. దయచేసి అందరూ హ్యావ్ యువర్ టైమ్ అండ్ విట్నెస్ ఇట్. థ్యాంక్ యూ.